భారత్ను నలువైపులా ముప్పు తిప్పలు పెట్టేందుకు ఉగ్రవాద మూకలు ఎప్పుడూ కాచు కూర్చుంటాయి. సమయం దొరికితే చాలు విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉంటాయి. ముఖ్యంగా పాకిస్తాన్ వైపు నుంచి ఈ ముప్పు మనకు చాలా ఎక్కువ. అందుకే సరిహద్దుల్లో ఎళ్లవేళలా సైన్యం ముమ్మర గస్తీ ఏర్పాటు చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు సరిహద్దుల్లో చొరబాట్లను అడ్డుకుంటుంది. కానీ గత కొంతకాలంగా ఉగ్రవాదులు దేశంలో అలజడి సృష్టించడానికి కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. పెరిగిన సాంకేతికతను వినియోగించుకొని దేశంలోకి ఆయుధాలు, మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తూ అలజడి సృష్టించేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. అయితే వాటిని పక్కాగా ఎదుర్కొనేందుకు భారత ఆర్మీ సిద్ధమైంది. ఇక సరిహద్దుల్లో సరికొత్త యాంటీ డ్రోన్ టెక్నాలజీతో పహారా కాయనున్నారు. రానున్న 6 నెలల్లో పాకిస్తాన్ సరిహద్దు వెంట ఈ సాంకేతికత అందుబాటులోకి రానుంది. మరి అసలు ఏమిటి యాంటీ డ్రోన్ టెక్నాలజీ? కేవలం డ్రగ్స్, ఆయుధాల సరఫరాను అడ్డుకోవడానికేనా, లేదా ఇంకేమైనా అంశాలపై కూడా ఇండియన్ ఆర్మీ ఫోకస్ చేయనుందా? ఇప్పుడు చూద్దాం. భారత్ ఓ ద్వీపకల్ప దేశం. సగం దేశం నీటితో కూడిన సరిహద్దు ఉంటే మరో సగం భూభాగం నేలతో కూడిన సరిహద్దు ఉంటుంది. ఇలా ఎటు చూసినా భారత్కు రక్షణ అనేది చాలా వ్యూహాత్మకం. అందుకోసం వేల మంది భద్రతా బలగాలు నిత్యం సముద్రం, పీఠభూములు, కొండలు, పర్వతాలు అనే తేడా లేకుండా అన్ని చోట్ల అప్రమత్తతతో విధులు నిర్వహిస్తుంటారు. సముద్ర సరిహద్దు భద్రతతో పోలిస్తే భూ సరిహద్దు అనేది మన దేశానికి చాలా కీలకం. అందులోనూ చైనా, పాకిస్తాన్తో ఉండే భూభాగం చాలా ముఖ్యం. ఎందుకంటే భారత్కు పొరుగునున్న ఈ దేశాలతో ఎప్పుడూ తగాదాలే. ఇటు చూస్తే చైనా, అటు చూస్తే పాకిస్తాన్. ఏ దేశ సరిహద్దులోనైనా నిర్లక్ష్యంగా ఉన్నామా ఇక అంతే సంగతులు. అయితే ఈ దేశాలు ఎప్పుడూ నేరుగా తలపడకుండా దేశంలో అశాంతి రేకెత్తించడానికి పరోక్షంగా యత్నిస్తుంటాయి. దీనికి స్మగ్లర్లు, వేర్పాటువాదులు కూడా తోడవుతున్నారు. వీరు దేశంలోకి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు, ఆయుధాలను సరఫరా చేస్తున్నారు. అయితే ఒకప్పుడు ఇదంతా సరిహద్దుల వెంబడి జరుగుతుండేది. కానీ ఇప్పుడు పెరిగిన సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న వీరు డ్రోన్ల ద్వారా వాటిని పంపుతున్నారు. భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు ఈ యత్నాలను నిర్వీర్యం చేస్తున్నా ఇంకా పటిష్టమైన చర్యలు అవసరమవుతున్నాయి. పాకిస్తాన్లో భారత్ 3000 కిలోమీటర్లకు పైగా సరిహద్దు పంచుకుంటుంది. ఈ దేశం నుంచి గత కొంతకాలంగా డ్రోన్ల ద్వారా మాదక ద్రవ్యాలు, ఆయుధాలు దేశంలోకి వస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం స్వదేశీ పరిజ్ఞానంతో యాంటీ డ్రోన్ టెక్నాలజీని వినియోగించనుంది. అదేవిధంగా ఇజ్రాయెల్తో కూడా ఈ యాంటీ డ్రోన్ టెక్నాలజీ కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే 6 నెలల్లో వీటిని పాకిస్తాన్ సరిహద్దులో మోహరించనుంది భారత్. తద్వారా దేశ వ్యతిరేక శక్తులను అడ్డుకోవాలని కేంద్రం భావిస్తోంది. దీనికోసం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF ఆధ్వర్యంలో కేంద్రం గతేడాది మార్చిలో ఒక కమిటీని కూడా వేసింది. ఈ కమిటీ ఎక్కడ డ్రోన్ టెక్నాలజీ వినియోగించాలి, తయారీ, సాధ్యాసాధ్యాలు వంటి అంశాలపై అధ్యయనం చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా యాంటీ డ్రోన్ టెక్నాలజీని ఈ సరిహద్దుల్లో మోహరించాలని కేంద్రం భావిస్తోంది. 6 నెలలు అంటున్నా ప్రస్తుత ట్రయల్స్ పూర్తయితే ఈ ఏడాది మార్చిలో అవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం యాంటీ డ్రోన్ టెక్నాలజీ కోసం ఆర్మీ 3 రకాల డ్రోన్ సాంకేతికతలను తయారు చేయడానికి సిద్ధమైంది. చివరకు 3 లేదా మొత్తం అన్ని కలిపి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం అడ్వాన్స్డ్ డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ ను అమృత్సర్లో ఏర్పాటు చేయాలని DRDO, BSF, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో నిర్ణయించినట్టు సమాచారం. తద్వారా పంజాబ్ సరిహద్దులకు డ్రోన్ల ద్వారా పెద్ద ఎత్తున చేరుతున్న మాదక ద్రవ్యాలు, ఆయుధాలను అరికట్టే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇప్పటికే DRDO D4S అనే డ్రోన్ డిటెక్ట్ అనే యాంటీ డ్రోన్ సిస్టమ్ ను తయారు చేసింది. ఇది 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రోన్లను గుర్తించి వాటిని నిర్వీర్యం చేయగలదు. అలాగే కిలోమీటర్ నుంచి 2.5 కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్లను నాశనం కూడా చేయగలదు. దీనిని గతేడాది ఏరో ఇండియా షాలో కూడా ప్రదర్శించారు. ప్రస్తుతం భారత్ తయారు చేసే యాంటీ డ్రోన్ టెక్నాలజీ కూడా ఇదే విధంగా ఉండవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇజ్రాయెల్ దగ్గర లేజర్తో డ్రోన్లను నాశనం చేసే డ్రోన్ డోమ్ ఉంది. భారత్ దీనిని కూడా పరిశీలించే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం డ్రోన్స్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అవి చాలా హైటెక్ అండి, చాలా చిన్న టార్గెట్లు, ఒక హైట్ మీద పోగలవు. అండ్ ఇవాళ వాటి కేపబిలిటీ ఇండియా లోపలికి 20 కిలోమీటర్స్ లోపలికి కూడా ఇంట్రూషన్ చేసే కేపబిలిటీ ఉన్న డ్రోన్స్ ఇవాళ ఉన్నాయి. ప్లస్ పేలోడ్ కెపాసిటీ కూడా చాలా హై అండి. మనం దీన్ని సోల్జరింగ్ ద్వారా కానీ, పెట్రోలింగ్ ద్వారా కానివ్వండి, విజువల్ ఐసైట్ ద్వారా కానివ్వండి, దీంతో మనం దీన్ని అరకట్టలేము. దీనికి టెక్నాలజీనే కావాలి. అండ్ ఇండియా ఆల్రెడీ దీన్ని డెవలప్ చేస్తోంది. కానీ డెవలప్ చేయడం కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే పంజాబ్ రాజస్థాన్ బార్డర్ ఈజ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 600 కిలోమీటర్స్ విత్ పాకిస్తాన్. అండ్ ఎక్కువ డ్రోన్ ఇంట్రూషన్స్ ఈ ప్రాంతంలో అవుతున్నాయి. ఇదంతా కవర్ చేయాలంటే దీనికి ఒక డిటెక్షన్ సిస్టమ్ కూడా కావాలి అండ్ ఒక ఇంటర్సెప్షన్ సిస్టమ్ కూడా కావాలి. దిస్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ ఐ థింక్ ఇండియన్ గవర్నమెంట్ knows the importance of this and it is going to take steps to stop this. గడిచిన ఏడాది కాలంగా డ్రోన్ల సాయంతో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు, ఆయుధాలు దేశ సరిహద్దుల్లోకి చొరబడుతున్నాయి. ఈ సంవత్సర కాలంలో BSF తో పాటు పంజాబ్ పోలీసులు మొత్తంగా 110 అన్మ్యాన్డ్ ఎయిర్ వెహికల్స్, అలాగే 593 డ్రోన్లను భారత్ పాక్ సరిహద్దుల్లో గుర్తించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం 2023లో అమృత్సర్ సెక్టార్లో 52, ఫెరోజ్పూర్లో 31 డ్రోన్లను సీజ్ చేశారు. రాజస్థాన్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ కలిపి మొత్తంగా 95 డ్రోన్లను సీజ్ చేశారు. అలాగే పంజాబ్లో 6 సెక్టార్ల నుంచి 77.32 కిలోల హెరాయిన్, 3.58 కిలోల మాదక ద్రవ్యాలు, 3 పిస్టల్స్, ఒక AKM రైఫిల్, 3 మ్యాగజైన్లతో పాటు 63 రౌండ్ల బుల్లెట్లను పోలీసులు, కేంద్ర బలగాలు స్వాధీనపరుచుకున్నాయి. భారత్, పాకిస్తాన్ వెంట ఉన్న పంజాబ్ రాష్ట్రంలో మొత్తంగా 200 డెలివరీ ప్రదేశాలను భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ ప్రాంతంలో స్మగ్లర్లు డ్రగ్స్, ఆయుధాలను విడిచిపెడుతున్నారు. ముఖ్యంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల సమయంలో అతిగా చీకటి ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని స్మగ్లర్లు అనువుగా వినియోగించుకుంటున్నారు. డ్రోన్ గాలిలో ఉన్నప్పుడు 2 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతూ ఉంటుంది. అలా అయితే రాడార్ల సిగ్నల్స్ కు చిక్కడం కష్టం. అలాగే డ్రగ్స్ ను వదిలే సమయంలో 700 మీటర్ల ఎత్తు నుంచి ఆపరేట్ చేస్తుంటారు. GPS ను సమన్వయం చేసుకునే వ్యవస్థను కలిగి ఉన్న డ్రోన్లను వినియోగిస్తుండటంతో దీనిని ఆపరేట్ చేసే వ్యక్తికి సులభంగా డెలివరీ ప్రదేశం తెలిసే అవకాశం ఉంటుంది. ఇలా దేశ సరిహద్దులు దాటి ఆయుధాలు, మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నారు. భద్రతా అధికారులు చెబుతున్న సమాచారం ప్రకారం పాకిస్తాన్కు చెందిన కొంతమంది స్మగ్లర్లు గత కొంతకాలంగా ఖలిస్తాన్ అనుకూల శక్తులకు ఆర్థిక, ఆయుధ సాయం కోసం డ్రోన్లను సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ కు దేశం నుంచి సమాచారం చేరుతుందని తెలుస్తోంది. అటు నార్కో టెర్రరిజంను పాకిస్తాన్ నిఘా సంస్థ ISI ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా ఖలిస్తాన్ టెర్రరిస్టులను ఆధారంగా చేసుకుని ఈ సరఫరా జరుగుతున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి పక్కా ఆధారాలు భారత అధికారుల వద్ద ఉన్నట్లు సమాచారం. అయితే వీరికి ఇంతలా సాంకేతికతను పరిచయం చేస్తోంది మాత్రం అక్కడి స్థానిక తీవ్రవాద ముఠాలని తెలుస్తోంది. వారి అండదండలతోనే పాక్లో కొంతమంది డ్రోన్ పైలట్లుగా మారి డ్రగ్స్, ఆయుధాల స్మగ్లింగ్ చేస్తున్నారు. పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున జరుగుతున్న మాదక ద్రవ్యాలు, ఆయుధాల సరఫరాలో చైనా డ్రోన్లు ఇప్పుడు కీలకంగా మారాయి. భారత సైన్యం కూల్చేస్తున్న చాలా వరకు డ్రోన్లలో వీటి సంఖ్య ఎక్కువగా ఉంది. అందులోనూ DJI తయారు చేస్తున్న డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇవి 5 నుంచి 7 కిలోల వరకు డ్రగ్స్ ను మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంటాయి. అలాగే AK-47 లాంటి ఆయుధాలను కూడా తరలించవచ్చు. వీటిలో వినియోగించే చిప్లు, హార్డ్వేర్ పరికరాలను బట్టి ఇవి చైనావని అధికారులు గుర్తించగలుగుతున్నారు. కొన్ని కేసుల్లో డ్రోన్లు దొరికినా అవి ఎక్కడివో తెలుసుకోవడం అధికారులకు కష్టతరంగా మారింది. ఎందుకంటే వాటి విడి భాగాలను మొత్తంగా మార్చేస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ డ్రోన్ దొరికితే దానిలో ఉన్న డేటాను రిమోట్ కంట్రోల్ ద్వారా తొలగిస్తున్నారు. దీంతో డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ట్రాక్ చేయడం చాలా కష్టంగా మారిందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతానికి డ్రోన్ల పరిశీలన, వాటి నుంచి డేటాను సేకరించడానికి ఢిల్లీలో ఒక ఫోరెన్సిక్ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. ఇక్కడే డ్రోన్లకు సంబంధించిన చిప్లు, వాటి విడి భాగాల పరిశీలన జరుగుతుంది. ఈ డ్రోన్స్ యూసేజ్ అనేటువంటిది ఎలా జరుగుతుంది అంటే, ఒకటి మాదక ద్రవ్యాలు లేదా ఇల్లీగల్ వెపన్స్ ఇవన్నీ కూడా బార్డర్స్ నుంచి దాటించాలి అంటే
మనుషుల యొక్క ప్రమేయం లేకుండా డైరెక్ట్గా డ్రోన్స్ ద్వారా లేజర్ గైడెడ్ డ్రోన్స్ ద్వారా వాటిని చేర్చడం అనేటువంటిది జరుగుతుందండి. అంటే వీటిని ట్రాఫికింగ్, డ్రగ్స్ పెడ్లింగ్లోనూ అలాగే వెపన్స్ని చేరవేయడంలోనూ ఇల్లీగల్గా యాక్టివిటీస్ చేయడంలోనూ వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి కూడా ఇది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుందండి. అంటే మనకి అనార్మ్డ్ ఎయిర్ వెహికల్స్ UAVs అనేటువంటిది ఇండియన్ డిఫెన్స్లో మొదటి నుంచి కూడా ఉన్నాయి. డిఫెన్స్ టెక్నాలజీలో మనకి UAV అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ అని చెప్పేసి UAVs అంటాం. అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో అవి మొదటి నుంచి కూడా మనకి యూసేజ్లో ఉండడం అనేటువంటి జరిగింది. ఇది ఎక్కువగా చైనీస్ రిలేటెడ్ డ్రోన్స్ అనేటువంటి ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే చీప్గా, చాలా చైనీస్ మెటీరియల్ అంటే చాలా చీప్ టెక్నాలజీతో వాళ్ళు ఈజీగా వాళ్ళు ప్రొడ్యూస్ చేసి వాళ్ళు మార్కెట్లోకి వదిలేస్తున్నారండి. సో దాంతో ఈ తీవ్రవాదులకి, తీవ్రవాద సంస్థలకి, అలాగే యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి ఈ యొక్క డ్రోన్స్ అనేటువంటివి చాలా అందుబాటులోకి వచ్చేసాయి. అంటే మ్యాక్సిమం మనకు దొరుకుతున్నటువంటి డ్రోన్స్లో చైనీస్ ఐటమ్స్ అనేటువంటివి, చైనీస్ డ్రోన్స్ అనేటువంటివి ఎక్కువగా దొరుకుతున్నాయి. డ్రోన్లే కాకుండా భారత సరిహద్దుల్లో నిఘా వ్యవస్థను మరింత పటిష్టపరచడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ముఖ్యంగా విదేశాల నుంచి రేడియో ధార్మిక పదార్థాల అక్రమ రవాణా అడ్డుకట్ట వేసే చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా పాకిస్తాన్తో సహా బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్లతో ఉన్న 8 సరిహద్దు చెక్పోస్టుల్లో రేడియేషన్ డిటెక్షన్ పరికరాలను ఏర్పాటు చేయనుంది. అణు పరికరాల తయారీ కోసం ఈ రేడియో ధార్మిక పదార్థాలు దుర్వినియోగం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యవస్థను అందుబాటులోకి తేనుంది. ఈ డ్రోన్ టెక్నాలజీని బేసిక్ గా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA అన్నది మానిటర్ చేస్తుంటది. దీనికంటూ సర్టెన్ రూల్స్ కూడా పెట్టారండి. మెయిన్ గా డ్రోన్ రూల్స్ 2021 ఈ రూల్స్ లో మెయిన్ గా ఏం చెప్పారంటే, చైనా నుంచి కానీ ఇతర దేశాల నుంచి డ్రోన్స్ అన్నవి కూడా చాలా వరకు మన దేశంలోకి రాకుండా మనమే కొత్తగా డ్రోన్స్ తయారు చేయడానికి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇలాగే కూడా సపోర్ట్ చేసి మనల్ని ప్రోత్సహిస్తే ఎన్నో స్టార్టప్స్ కానీ, లేదంటే డ్రోన్ టెక్నాలజీ మీద ఎన్నో క్లాసెస్ కానీ, ఇలాగా అవేర్నెస్ కానీ క్రియేట్ చేస్తే చాలా తక్కువ సమయంలోనే మనం చైనాను కూడా బీట్ చేసే అవకాశం ఉంది. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, హమాస్ ఈ యుద్ధాల్లో కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఇటీవల హూతీ రెబల్స్ కూడా సరుకు రవాణా నౌకలపై డ్రోన్లతో దాడులు చేస్తుంది. ఇవన్నీ చూస్తుంటే రానున్న రోజుల్లో డ్రోన్లతో దాడులు అనేవి పెరిగే అవకాశం చాలా వరకు ఉంది. చైనా కంపెనీల అండదండలు ఉంటే పాకిస్తాన్లో ముష్కరులు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది. వారికి తక్కువ ఖర్చులో డ్రోన్లను అందించి భారత్పై దాడులకు ప్రేరేపించే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా కోట్లు ఖర్చు పెట్టి తయారు చేసే ఆయుధాలను చిన్న డ్రోన్లపై ప్రయోగించడం అనేది చాలా కష్టం. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయ పద్ధతులను భారత్ వెతకాలి అంటే యాంటీ డ్రోన్ టెక్నాలజీ అన్నమాట. త్వరగా ఈ సాంకేతికతను భారత్ సరిహద్దుల్లో మోహరించాలి. లేదంటే ఇప్పుడు 100 డ్రోన్లతో జరుగుతున్న సరఫరా త్వరలో వేలకు చేరుతుంది. ఈ ముప్పును ఎదుర్కొనే పటిష్టమైన చర్యలను ఎదుర్కోవాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది.